మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. మా నాగమణి అత్త ఇప్పుడు పూనకం కూడా వచ్చింది ఆవిడకి ఏకంగా. So everyone, thank you for coming today and thank you చాలా ఆడియన్స్ దగ్గర నుంచి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది సినిమా గురించి. సో నేను రెండు విషయాలు చెప్తాం అనుకుంటున్నాను. సో ఇండీ సినిమా తీయాలంటే చాలా కష్టం అండ్ అది కొత్త ఫేసెస్తో తీయాలంటే చాలా చాలా కష్టం. అది సినిమా తీస్తమే ఒక కష్టం అయితే అది రిలీజ్ చేసి ఆడియన్స్ని థియేటర్స్లోకి తీసుకొస్తాం. ఇప్పుడు కంచరపాలెం టైం నుంచి ఇప్పటికీ విపరీతంగా ఆల్మోస్ట్ 10 times మోర్ డిఫికల్ట్ అయిందని ఈ కథతో నేను ఈ సినిమాతో నేను నేర్చుకున్నాను. అది ఎంతైనా ఆడియన్స్ దగ్గర నుంచి వచ్చిన ఆడియన్స్ దగ్గర నుంచి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ ఫర్ దాట్ నేను ఆడియన్స్కి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. నా మెయిన్ సిచ్యువేషన్ ఏంటంటే ఈ కథ విన్నప్పుడు ఎస్ ఇది నమ్మకం గురించే, దేవుడి గురించే, ఒక బుల్లెట్ బాబా ఒక సంఘటన జరిగింది. బట్ అది మరీ ఒక కథలాగా చూపిస్తే ప్రీచీగా అయిపోతుందని ఎవరికైనా ఒక నమ్మకం ఉంటుంది, వాళ్ళ దేవుడి మీదైనా వాళ్ళ పేరెంట్స్ మీదైనా వాళ్ళ మీదైనా. ఆ నమ్మకం మంచి రూపం ఉంటుంది, చెడు రూపం ఉంటుంది. అది ప్రాక్టికల్గా చూడొచ్చు, అది సూపర్ న్యాచురల్గా చూడొచ్చు. ఆ డిసిజన్స్ అంతా మీరు చేసుకోవాలి, ఆలోచించాలని నా ఫస్ట్ ఉద్దేశం. రెండోది అట్లాంటిది మీకు ఎలా ఇంట్రడ్యూస్ చేయొచ్చు అని ఒక లైట్ హార్టెడ్ కామెడీ ఈ పాప రామకృష్ణ చిక్కుల్లాగా స్టార్ట్ చేసామన్నమాట. అండ్ దాని మీద నేను కాన్సన్ట్రేట్ చేశాను. సో డెఫినెట్లీ సినిమా తీసేటప్పుడు కష్టాలు ఉంటాయి అండ్ చాలా వరకు ఐ వాజ్ రియలీ వరీడ్ అబౌట్ ఫినిషింగ్ ద మూవీ. బట్ నాకు అందం మన ఉషా గారు, నేను న్యాచురల్ ఫేసెస్ కొత్త ఫేసెస్ ఇంట్రడ్యూస్ చేసి నాకు చాలా ఇష్టం అట్లా వర్కౌట్ చేస్తాను. ఎందుకంటే ఇది ఇట్లాంటి ముందు ముందు ఈ కాలంలో ఇట్లా కొత్త వాళ్ళకి ఆపర్చునిటీస్ వస్తాం చాలా కష్టం. ఒకవేళ 30 ఏళ్ళ క్రితం కష్టమైతే ఇప్పుడు ఇంకా దట్స్ 300 times వర్స్. సో నేను చిన్నప్పుడు నాకు డాన్స్ మీద ఫస్ట్ స్టార్ట్ అయింది కళ అంటే. అండ్ నాకు నా మీద ఆబ్వియస్లీ చిన్నప్పుడు నేను కూడా బుల్లి అయ్యాను. అది లావుగా ఉండేదాన్ని, నా ఆకారం ఎవ్రీథింగ్. అండ్ గర్ల్స్ గ్రో అప్ విత్ దిస్ ఇన్సెక్యూరిటీ. సో అలాంటి నేను ఎప్పుడు కాస్టింగ్ కాల్కి వెళ్ళలేదు, నేను ఎప్పుడు స్టేజ్ మీద ఎక్కలేదు. అది ఒక డైరెక్షన్, ఒక ఫిల్మ్ మేకర్, ఒక ప్రొడ్యూసర్ లాగా నేను సాటిస్ఫై చేసుకున్నాను. బట్ ఆ రోజు కాస్టింగ్ కాల్ చేసినప్పుడు ఉషా రిప్లై చేసింది. అండ్ దెర్స్ ఆల్సో అనదర్ సేయింగ్, నేను మా ఊర్లోకి వెళ్ళి నన్ను ఎక్కిరిస్తున్నా, నేను యూఎస్లో పెరిగినాక నేను యూరోప్ అట్లా ట్రావెల్ అయితే అందంగా ఉన్నావు ఇది అది అని అటెన్షన్ వచ్చేది. సో అప్పుడు ఒకటి ఏమర్థమైందంటే బ్యూటీ ఈజ్ ఇన్ ద ఐ ఆఫ్ ద బిహోల్డర్. అండ్ వాతావరణం ఇట్స్ నాట్ అబౌట్ ఇవాళ ఇక్కడ నేను ఉంటే ఒకలాగా ఉంటాను, వేరే చోటుకి వెళ్తే ఒకలాగా అప్రిషియేట్ చేస్తాను. ఇట్స్ నాట్ అబౌట్ మీ, ఇట్స్ as I said with the quote, we don't see things as they are, we see things as we are. So అలా ఉషా రిప్లై చేసింది. మా ఏడీస్ ఆమె రిప్లైని పక్కన పెట్టారు. బట్ అదైనా ఇంకా కరేజ్తో నాకు డైరెక్ట్గా మెసేజ్ చేసింది. ఆ అమ్మాయికి ఆ టైంలో ఓన్లీ 3 పోస్ట్ ఉన్నాయి ఇన్స్టాగ్రామ్లో, ఎక్సెప్ట్ విజయనగరం అని ఉంది. అండ్ తర్వాత 3 పోస్ట్ ఉన్నాయి. ఆ 3 పోస్ట్లో ఒక డాన్స్ రీల్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమెరికా నుంచి చూసే ఈ అమ్మాయి ఉషా కళ్ళతో ఐ పర్సనలీ థింక్ షీఈస్ బ్యూటిఫుల్. షీ హాజ్ అ బ్యూటిఫుల్ ఫోటోజెనిక్ ఫేస్. ఏ ఫోటోగ్రాఫర్కైనా ఫ్రమ్ ద వెస్ట్ వుడ్ అప్రిషియేట్ ఇట్. అట్ ద సేమ్ టైమ్ ఆమె న్యాచురల్ డ్యాన్స్ టాలెంట్ చూసి ఐ వాజ్ లైక్ షీ ఈజ్ అందం. సో ఇంట్రడ్యూస్ చేసినప్పుడు, ఆడిషన్ చేసినప్పుడు ఆమె లైక్ వాట్ హ్యాపెండ్ అందం, ఇది యూర్ స్టడీయింగ్ మిలిటరీ ఆర్ పోలీస్ కానిస్టేబుల్? I was preparing for armed forces. యా, ఆర్మ్ ఫోర్సెస్. నన్ను కొట్టేదట్టే వచ్చింది. ఓకే, సో ప్యాంటు షర్ట్ వేసుకుని లైక్ వెరీ మాస్కులిన్, వెరీ అథ్లెటిక్ బిల్డ్. సో పాపం నేను ఆమెని ఇది నాకు మీ లుక్, మీ డాన్స్ అండ్ ఆన్ ద స్పాట్ డాన్స్ చేయించాను. అందరూ కొట్టేసింది డాన్స్. అండ్ నాకు ఒక కోరియోగ్రాఫ్ డాన్స్ కాదు, ఒక లైక్ భరతనాట్యం ట్రైన్ డాన్సర్ అట్లాంటిది కాదు. దిస్ ఇస్ అ న్యాచురల్ స్పాంటేనియస్ విలేజ్లో అమ్మాయిలు ఎంత ఆనందంగా చెట్లు పుట్లు వాళ్ళ ఫ్రెండ్స్తో చెడ్డికలతో డాన్స్ చేసి అట్లాంటి రూపం కావాల్సి వచ్చింది. అది బాబా మాస్టర్ చాలా బాగా చేశారు. సో దెర్ ఈస్ సమ్ what do you call it, న్యాచురాలిటీ టు ద డాన్స్. సో అంత అదరగొట్టేసింది. బట్ యాక్టింగ్ దగ్గర చేయగలదో లేదో అని నాకు చాలా డౌట్ వచ్చింది. ఎందుకంటే యాజ్ ఐ సెడ్ బాడీ లాంగ్వేజ్, మాటలు, లాంగ్వేజ్. సో నేను హోంవర్క్ ఇచ్చేసి నువ్వు మీ వడ్రైసే మీ పని మనిషి దగ్గర నువ్వు అబ్జర్వ్ చేసి ట్రైన్ చేసి లంగా ఫస్ట్ అసలుకి సల్వార్ కమీజ్ కూడా వేసుకోలేదు ఆమె. అప్పుడు ఎప్పుడు ప్యాంట్స్ వేసుకునేది. సల్వార్ కమీజ్ వేసుకుని అక్కడి నుంచి ఓణి దగ్గర నుంచి వేసుకుని ఆల్మోస్ట్ 1 month వర్క్షాప్ చేసి తర్వాత రామకృష్ణతో వర్క్షాప్ చేయించాం అనమాట. దే రియలీ వర్క్డ్ హార్డ్ ఫర్ ఆల్మోస్ట్ 2 months డైరెక్ట్లీ. అండ్ సో
సినిమా చేసేటప్పుడు దెర్ వాజ్ మెనీ ఛాలెంజెస్, బట్ వీళ్ళిద్దరు పెర్ఫార్మెన్స్ చూసి ఈ సినిమా సక్సెస్ అయినా లైక్ ఫైనాన్షియల్గా సక్సెస్ అయినా లేకపోయినా మీ అందరూ వీళ్ళ పెర్ఫార్మెన్సెస్ చాలా మెచ్చుకుంటారు. అండ్ ఆఫ్ కోర్స్ సావిత్రి గారు న్యాచురలీ సావిత్రి గారు కాబట్టి దెర్ వాజ్ నాట్ మచ్ నీడెడ్. సో వీళ్ళ ముగ్గురు పెర్ఫార్మెన్సెస్ మీరు తప్పకుండా మెచ్చుకుంటారు అని ఈ సినిమాని మీ ముందుకి తీసుకురావాలని నా what do you call it, pursuit to journey. And I'm so happy అలా అన్నట్టు నా నమ్మకం you lived it up to it. And Ramakrishna too, you did a great job. I'm so happy. As I said, cinema financial success aina lekpoina veelliddar performances, mugguru performances, and of course Appanna garu, he's already a seasoned performer. Banerjee garu, he's already a seasoned performer. But వీళ్ళు యంగ్స్టర్స్ వితౌట్ అ బిగ్ బ్యాక్గ్రౌండ్, వితౌట్ బిగ్ ట్రైనింగ్, ఒకళ్ళేమో ఇట్లా చదువుకుంటూ సపోర్ట్ చేసుకుంటారు, ఇంకోళ్ళేమో ఐటీ జాబ్ చేసుకుంటూ సపోర్ట్ చేసుకుంటున్నారు. ఇద్దరు కళలు ఇట్లా యాక్టింగ్ చేయాలని, డాన్స్ చేయాలని, ఇట్లా తెర మీద ఉండాలని వాళ్ళ డ్రీమ్స్ మీరు నెరవేర్చే what do you call it? I'm hoping that you'll make it happen. And mundu industry lo inka opportunities istaru ani nenu anukuntunnanu. So thank you for recognizing their performances, and thank you for encouraging their talent. Please, there's still chances. Please come to the theaters, watch them. They're amazing. And ee chinna romantic triangle lo you have something to think about in terms of belief. And mainly andam, as I said, our village lo you were too talented and you're too clever. Our ఊర్లో నీ తెలివి గుర్తించే వాళ్ళు ఎవరు లేరు, and you were beyond that village. As I said, you're my star. Thank you. So Andam is a star. Thank you. ఆబ్వియస్లీ ఎస్, థ్యాంక్ యూ. యా సో నేను ఫస్ట్ టైం మ్యామ్కి డిఎం చేసినప్పుడు లైక్ డిస్క్రిప్షన్లో లుకింగ్ ఫర్ ఎ డస్కీ స్కిన్ ఉమెన్, కానీ ఆమె ఫేస్లో అట్రాక్షన్ ఉండాలి అని నేను చదివాను. సో వితౌట్ అసలు నాకు యాక్టింగ్ రాదు. సో యాక్టింగ్ ఫీల్డ్లో నాకు కూడా తెలీదు. బట్ స్టిల్ నాకు లోపల కాన్ఫిడెన్స్ వచ్చింది. ఐ షుడ్ లైక్ డిఎం మ్యామ్ అండ్ టు లైక్ సో నేను ఆమె మ్యామ్ 2 days తర్వాత నాకు కాంటాక్ట్ అయితే నేను ఆడిషన్కి వెళ్ళాను. అండ్ ఆఫ్టర్ దట్ నేను క్యారెక్టర్ డిస్క్రిప్షన్ మ్యామ్ ఎప్పుడైతే నాకు చెప్పారో లైక్ అందం గురించి, సమ్వేర్ అందం పార్ట్స్ ఐ కెన్ పర్సనలీ రిలేట్, లైక్ కొంచెం బుల్లింగ్, కానీ ఆ కాన్ఫిడెన్స్ ఉండేది. సో ఐ థాట్ ఐ కెన్ మేక్ ఇట్. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ అగైన్ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ. అండ్ సో నేను మనోజ్ గారితో కూడా ఒక సీన్ లైక్ ఒక 50 to 60 times ఎంత వర్క్షాప్ చేసామంటే ఒక సీన్ చాలా కంటిన్యూస్గా. సో నేను మార్నింగ్ క్లాసెస్కి వెళ్ళి మళ్ళీ ఆఫ్టర్నూన్ మళ్ళీ వర్క్షాప్స్ చేసి నేను చాలా కష్టపడ్డాను. అండ్ లాస్ట్లీ thanks to my parents. Without my dad's support, I wouldn't be here. So thank you everyone. Superb Andy, thank you so much. Looking forward to see you in many more wonderful roles and wonderful dances in songs. So yeah, thank you so much. So yes, అందుకని ఇంత ఆనెస్ట్ ఎఫర్ట్స్, ఇంత ఆనెస్ట్ అప్రోచ్ ఉంది కాబట్టి ఈరోజు కొత్తపల్లిలో ఒకప్పుడు ఆడియన్స్కి కూడా అంతే అద్భుతంగా నచ్చుతోంది. ఎంటర్టైన్మెంట్తో పాటు అంతే ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్తో కూడా మమ్మల్ని ఎంటర్టైన్ చేసి, ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ అయితే ఇంకా అసలు అలాగా కంప్లీట్గా కొత్తపల్లిలోకి వచ్చేసాం అనమాట అప్పటికి. సో మరి ఇక ఆలస్యం చేయకుండా మా మీడియా ఫ్రెండ్స్ కూడా మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి రెడీగా ఉన్నారు కాబట్టి, కెన్ వీ హ్యావ్ ద చైర్స్ ఆన్ స్టేజ్ ప్లీజ్, క్విక్గా, పర్లేదా? యా, అయితే మనం క్విక్గా వెళ్ళిపోదాము Q&Aలోకి. మైక్స్, యా. ప్రవీణ గారు, హలో అండి. అంటే ఇండీ ఫిలిమ్స్ చేయడం ఎప్పుడూ కష్టమే, బట్ పీపుల్ పోస్ట్ కోవిడ్ ఏంటంటే పీపుల్ టేస్ట్ మారినాయి, పీపుల్ ఆర్ కన్స్యూమింగ్ సో మచ్ ఆఫ్ కంటెంట్, అది ఇది మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు కంచరపాలెం చేసినప్పుడు దట్ ఈస్, అప్పుడైతే తర్వాత వచ్చింది కానీ ముందు దట్ ఈజ్ ఆల్సో ఇండీ ఫిల్మ్ లాగే స్టార్ట్ అయింది. సో అప్పుడు కష్టపడ్డారా, ఇప్పుడు కష్టపడ్డారా? అప్పుడు ఆడియన్స్ టఫ్గా ఉన్నారా, ఇప్పుడు ఆడియన్స్ టఫ్గా ఉన్నారు? అప్పుడంటే అసలు ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు కదా. సో అంటే ఇన్ అ వే అప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు. డెఫినెట్లీ ఇన్ఫ్లేషన్, పోస్ట్ కోవిడ్ ఇన్ఫ్లేషన్ ఉంది, ప్రైసెస్ అన్నీ కూడా చాలా ఎక్కువైపోయాయి. ఐ డోంట్ థింక్ ఈ టైం కంచరపాల లాంటి సినిమా ఇప్పుడు చేసినా కూడా చాలా ఎక్కువ బడ్జెట్ అవుతుందని నాకు అనిపిస్తుంది ఆ టైం కన్నా. అండ్ డెఫినెట్లీ మన ఓటీటీ అండ్ అట్ ద సేమ్ టైం మన మెగా బడ్జెట్, మెగా సక్సెస్ఫుల్ సినిమాలు కూడా వచ్చేసినాయి.
సో ఐ ఫీల్ లైక్ అప్పటికన్నా నాకు ఈ సినిమా తీస్తాం చాలా కష్టమైంది, ఈ సినిమా రిలీజ్ చేస్తాం చాలా కష్టమైంది అని నాకు అనిపించింది. అండ్ ఆల్సో నాకు ఎవరో చెప్పారు 33 డేస్ అని మీరు చెప్పారు. అవును. బట్ ఎక్కడ లైట్స్ అనేవి యూజ్ చేయకుండా చాలా బేర్ మినిమం యూనిట్ కూడా రెగ్యులర్గా సినిమా యూనిట్లు అంటే ఒక 100-150 మంది ఈజీగా కనపడతారు. చాలా చాలా ఎకనామికల్గా చాలా జాగ్రత్తగా చేసిన సినిమా అని అంటున్నారు. అలా ఎక్స్పీరియన్స్ ఏదైనా షేర్ చేస్తే జనాలకు ఉపయోగపడుతుంది. డెఫినెట్లీ 33 అదే వన్స్ అగైన్ ఇది బాబా మాస్టర్తో చెప్పినట్టు 3 సాంగ్స్ 2 డేస్ చేసినట్టు నేనేం అది గొప్పగా అనుకోవట్లేదు. అండ్ నేను 33 డేస్ ఈ సినిమాలో షూట్ చేసింది అని కూడా నేను గొప్పగా అంటలేదు. ఐ డెఫినెట్లీ థింక్ ఎక్కువ కొంచెం టైం అవసరం ఉండేది. బట్ నేను యాజ్ ఐ సెడ్ నేను ఐఎమ్ ప్రాక్టీసింగ్ కార్డియాలజిస్ట్. నేను వర్క్ చేయకపోతే ప్రాక్టీస్ చేయకపోతే ఐ డోంట్ హ్యావ్ మనీ టు మేక్ ఫిల్మ్స్. సో నిజంగా చేయాలంటే నేను 2 మంత్స్ పెట్టుకున్నాను. అనుకోకుండా ప్రీ ప్రొడక్షన్ ఎస్పెషలీ ఆ ఫైర్ సీన్ని ఎట్లా డీకన్స్ట్రక్ట్ చేయాలి, అది ఎలా షూట్ చేయాలి, నా దగ్గర ఉన్న టైము, నా దగ్గర ఉన్న బడ్జెట్, సేఫ్టీ, అది దట్ యాక్చువల్లీ ఆల్మోస్ట్ టుక్ 3 or 4 వీక్స్. ఒక ప్లాన్ వస్తాయి, కొంతమంది మినిచర్స్గా చేయమన్నారు, కొంతమంది విఎఫ్ఎక్స్లో చేయమన్నారు. బట్ ఆ ఆథెంటిసిటీ పోకూడదు. అండ్ ఆఫ్ కోర్స్ వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ట్రీస్ కాబట్టి వీఆర్ నాట్ సపోజ్ టు బర్న్